హలో బడ్డీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ దీపావళికి చీరలు కొనాలన్న ఆలోచనతో మొదలు పెట్టేశానండి. మరి మీరు కూడా కొనాలని అనుకుంటున్నారా? మరి ఏ ఊర్లో ఎక్కడ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం, మన చీరాల్లోనే ఇదిగో బోల్డ్ అన్ని చీరలు, వెరైటీస్ వెరైటీస్ వెరైటీస్. ఇన్ని వెరైటీస్ ఈ మధ్య కాలంలో అయితే చూడలేదండి. అన్ని డిజైనర్ వేర్ సారీస్ చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ షార్ట్ కట్ లో మీకు చూపిస్తున్నానండి. ఫుల్ లెంత్ వీడియో అలా చూస్తూ ఉన్నారనుకోండి, నేను చెప్పిన దానికన్నా కూడా కంటితో మీరు చూసారనుకోండి బాగుంటాయి. అబ్బా బాగున్నాయి, మనం కూడా తెచ్చుకుందాం అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారు? చీరాలనండి, గోకుల్ శారీస్ అండి. మీరు కూడా వచ్చేస్తున్నారా? రండి 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 రండి, దయచేయండి. మనం అందంగా కనిపించాలంటే ఏం చేయాలండి? మరి అందమైన చీరలు సెలెక్ట్ చేసుకోవాలి కదా. మరి మేమైతే షాపింగ్ మొదలు పెట్టేసేసాం. ఎన్ని చీరలు తీయాలి ఏంటి అన్నది ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఏ శారీస్ చూపిస్తారు అన్నది వీళ్ళు చూపించిన దాన్ని బట్టి అప్పుడు మా సెలెక్షన్. చూపించండి. ఈ శారీ పేరేంటి? బెనారసి క్రష్ కంచి బోర్డర్. ఇందా నుంచి వీడియోస్ తీసుకోవాల్సిన సెలెక్ట్ చేసినవన్నీ పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు వచ్చిన ఆలోచన, ఏ శారీస్ ఏ మోడలు ఎలా. గ్రీన్ బాగున్నట్టుంది కదా రాదా? ఓల్డ్ అయినా ఈసారి కలర్లో లైఫ్ ఉంది. మరి నీకే కలర్ సారీ నచ్చింది? అంటే దీనిలో కొంచెం లుక్ ఉంది అనిపిస్తుంది. కాంబినేషన్ కొంచెం లుక్ ఉంది అనిపిస్తుంది. అదే 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 నేను కాశీలో కొనుక్కొని వచ్చాను, గుర్తుందా? ఒక గ్రీన్ వచ్చేసి బార్డర్ గ్రీన్ వస్తుంది. ఒకసారి ఏమన్నా ఒక దీనిలో కలర్స్ పట్టే ఫస్ట్ గ్రే ఎక్కడ పెడుతున్నాను. ఈ రెండిట్లో మీకు ఏమైనా కావాలా? రెండు తీసేస్తాను. రెండు వద్దు. ఒక్క నిమిషం ఈ సారీ ప్రైస్ ఎంత? 1700 ఉంది, 1500 పడుతుంది. ఓకే, అది పక్కన పెట్టేసేయండి. అయితే నేను లేనని నేను చెప్పట్లేదు. అవునా? నేను లేనని మీరు కట్ చేశారు కదా. అవును, ఈ సారీ అదే నేను నాకు నచ్చి పక్కన పెట్టింది. సేమ్ ఇంకొక ఓల్డేజ్ స్టైల్ అంటారు చూసారా, పాత కాలంలో పట్టు చీర. అవును, లుక్ అనేది వస్తుంది అన్నమాట. కానీ బార్డర్ అందంగా ఉంది, చాలా బాగుంది. కాంట్రాస్ట్ వస్తుంది మీకు. బ్లౌజ్ బాగాలేదు. బ్లౌజ్ వేరే తీసేసుకోవాల్సింది. బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయా? ఒకసారి చూపించండి. ఓకే, ఓ ఇక్కడ ఇంకొక బ్లౌజ్ ఉంది. ఓకే, కలెక్షన్. ఓ యూత్ వాళ్ళకి కూడా ఉపయోగపడే బ్లౌజ్లా? ఓకే. ఇంతకీ షాప్ పేరేంటండి? మంది చీరాల గోకుల్ శారీస్ అండి. అవునా? శారీ షాప్ పేరే చీరాల గోకుల్స్. ఓన్లీ గోకుల్ శారీస్ అన్నమాట. కానీ రోడ్డు మీద బోర్డు పేరు వేరుంది కదా? అది వేరే పేరు అన్నమాట. గోపాలకృష్ణ హ్యాండ్లూమ్స్ అది వేరు, ఆ షాప్ వేరు, ఇది వేరు. ఇది వచ్చేసి ఆన్లైన్, అది వచ్చేసి మన చీరాలకి సంబంధించింది. ఇది ఒక్క నిమిషం అండి. మా ఊరు చీరాల. చీరాలలోనే గోకుల్ శారీస్కి వచ్చేసామండి. నేనైతే ఇన్స్టాలో చూసాను, శారీస్ బాగున్నాయి. ఈ మేడం గారు చాలా చక్కగా చూయించటం నచ్చి, సరే ఒక్కసారి ఎక్కడా అని వెతుకుతూ వచ్చామా. ఎక్కడ అనుకుంటున్నారు? చీరాలలోనే. హాస్పిటల్ పేరేంటి? న్యూ గోరింట్ల. గవర్నమెంట్ హాస్పిటల్ పక్క సందులోనేనండి. అలా తిరగటమే న్యూ గోరింట్ల అనేది హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్కి అలా 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 4 అడుగులు వేస్తే చాలు, ఆ కార్నర్లో కుడి చేతి వైపున ఈ గోకుల్ శారీస్ షాప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మేడం గారు నాకు ఇంకా వద్దురా బాబు అనే కొద్ది, ఇదిగో ఈ మోడల్ చూడండి, ఈ మోడల్ చూడండి అంటూ ఒకసారి తర్వాత ఇంకోసారి వరసన చూయిస్తూనే ఉంది. హెల్ప్ చేస్తున్న పిల్లలు ఇదిగో వీళ్ళు. పక్కన వచ్చింది మా రాధమ్మ. ఈ సారీ బాగుందా, ఆ సారీ బాగుందా అని అన్ని ప్రతి చీర ఇదిగో ఎన్ని చీరలు తీయించిందో చూడండి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు అసలు ఈ ఫోటోలో చూస్తే ఈ శారీ కలర్ ఉంది ఎంత బాగుందో నిజంగా. రాదా చూడు, ఈ ఫోన్లో చూడు, కాంబినేషన్ బాగుంది కదా కలర్. బ్లౌజ్ ఏమొచ్చింది? దీనికి బ్లౌజ్ దొరుకుతుందా? ఓకే, దీనికి అయితే నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ అన్నిటికీ బ్లౌజులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సెట్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి.
కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇదిగో మేము వచ్చిన ఒక చీర కోసం మా చేత ఇన్ని చీరలు కొనిస్తున్నట్టుంటే అసలు మేము ఈ దరిదాపుల్లోకి వచ్చేసేదాన్ని కాదు నేను. మీకు చూపించింది ఇంకొక విషయం, రాగానే నన్ను గుర్తుపట్టి ఇద్దరమే, నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను, మీరు నన్ను గుర్తుపట్టారు. ఆ గుర్తుపట్టడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడో వీళ్ళ పాపకి హాఫ్ సారీ ఫంక్షన్కి వెళ్ళి రెడీ చేయడానికి వెళ్ళానండి. అప్పుడెప్పుడో హడావిడి మీద వర్క్ చేసామా వచ్చేసామా అది. ఇప్పుడు ఇద్దరము ఒకరికొకరికి వీళ్ళకి షాప్ ఉందని తెలియదు. నేను బ్యూటీషియన్ అన్న విషయం ఆ మేడం గారికి తెలుసుకున్నాను. నన్ను చూడగానే మా పాపకు మీరు రెడీ చేశారు కదా అని అడిగారు. అవునండి అని చెప్పా. ఇంకా అలా మధ్యలో చూడు మా రాధమ్మ నన్ను మాట్లాడేటప్పుడు బ్రేక్ కొట్టేస్తుంది. అంటే ఇది నెక్లెస్ టైప్ వచ్చింది. ఇది బాగుంది కాంబినేషన్. అంటే వరల్డ్ స్టైల్ గానీ న్యూగా ఉంది. కొంచెం బోర్డర్ కొంచెం అది సేమ్ ఉంటే తీయి, తనకి నచ్చింది నాకు నచ్చింది, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలని. అది అంటే ఇది ఆల్రెడీ మనం వేసుకున్నది. ఇది కొంచెం గ్రే అండ్ రెడ్ కాంబినేషన్. మళ్ళీ మొదటికి వస్తున్నానండి. వాళ్ళ పాపని రెడీ చేశాను కదా, అలా గుర్తుపట్టి నన్ను మీరు ఫలానా కదా అని అడిగారు. అవునండి అని నేను చెప్పాను. ఇప్పుడు ఈయన మన దగ్గర ఉంటది. అటు కాదురా, ఇంకోటి తీసుకొచ్చి ఇస్తుందిలే. సేమ్ దొరికితే సేమ్ ఉంటే తీసుకురా. ఇంకోటి ఆ అమ్మాయి వేరే ఊరు, నేను ఇచ్చేది వేరే ఊరు వాళ్ళకి. నాకు అది బ్లౌజ్ ఒకటే అవుతుంది కదా, మళ్ళీ ఇది ఒకటే అవుతుంది కదా, డిజైన్ ఒకటే అవుతుంది, కలర్ మారుతుంది. మీరైనా ఎవరు గుర్తుపడతారు అంతగాని? దీని మీదకి సెట్ అవుతుంది, దీని మీద పెద్దగా తెలియదు, వేరియేషన్ అనేది తెలియదు, అంత పర్టికులర్గా చూడం కదా. కాంబినేషన్ సెట్ అయినా లేదా, సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను. ఈ బ్లౌజ్ దానికి సెట్ నాకు బ్యాక్ ఒక్కలొద్దు. వచ్చినాయి కూడా అయ్యానా, కొన్ని వచ్చి ఏది ఇక్కడెక్కడ ఉందిగా వచ్చినాయి, ఇవి ఫ్రంట్ వచ్చినాయి. ఆహా సేమ్ రా, సేమ్. ఇది దీంట్లోకి వచ్చేసి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మరి? ఇంకోటి కనిపించలేదు మరి. ఇది కూడా బ్యాకేనండి, ఇది కూడా బ్యాకే వచ్చింది. బ్యాక్ వచ్చింది. నేను దాని నుంచి ఆహా ఓహో అనుకుంటున్నాను. మనం చూసింది కూడా ఫ్రంటే. నేను ఫస్ట్ ఇంకోటి తీసాను, లావెండర్ ఫ్రంటే వస్తుంది. ఇదిగో దీని అడుగుతుంది, ఇది కూడా ఫ్రంటే. కానీ నీకు ఏం తెలియట్లేదులే, కానీ బ్యాక్ కూడా ఏం తెలియదు మీకు అసలు. ఇప్పుడు మీరు చెప్పిన దాకా మాకే తెలియదు, కొన్నాళ్ళు తెచ్చేసాను. మీరు చెప్పిన దాకా ఇప్పుడు నాకు తెలియదు. రేపు వెళ్ళినప్పుడు ఈసారి అవి కూడా అడిగి తెలుసుకోవాలి. ఫ్రంట్ వస్తుంది, అది బ్యాక్. బ్యాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలా మంది. బ్యాక్ బాగుంటుంది, అది తెలియదు. ఇంకోటి స్టైల్ అన్నమాట మొత్తం కాంబినేషన్. రిచ్ కలర్ వచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ ఓకే సరే, ఈ సారీ పక్కన పెట్టండి. మేము సెలెక్ట్ చేసి పెట్టిన సారీస్ అన్ని ఒకసారి కౌంట్ చేద్దాం. మీ వెనక ఇంకో సారీ ఉంది, బైలెట్ ఇందాక తీసిందేనా? కాదు కదా, కాదు, ఇది వేరు. ఇది దానిలోనే కలర్స్. ఏది బాగుంది రాదా? అదే బాగుందా, గంధం కలర్. ఇది కూడా దేనికి దానికి డిఫరెంట్, దేనికి దానికి బాగుంటది కాంబినేషన్ వచ్చేసి. అంటే రెడ్ కాకుండా వచ్చింది కదా, బాగుంది. ఓకే ఇది వద్దులే, అదే తీద్దాం. నాకు నచ్చింది, మా రాధా తీసుకోవటానికి రెడీ అయింది. అంటే నీకైతే వదిలేసేదాన్ని స్వాతి. ఇది నాకే చూడండి, ఇది కూడా ఇంకో స్టైలే, చాలా బాగుంది కాంబినేషన్. అదే బార్డర్ వచ్చేసి కొంచెం క్రష్ వచ్చి, బ్లౌజ్ అది అది బోర్లా తిరగానా? ఇదేనా? ఓకే సరే, పక్కన పెట్టేసేయండి. ఇంకా మీరు మళ్ళీ ఇంకేం తీసుకురాము, అక్కడ టైం ఇదవుతుంది. 1600. ఓకే, చీరలు బాగున్నాయి కదండి, మీకు నచ్చినాయా? నాకైతే పచ్చిగా నచ్చినాయండి. మళ్ళీ బోల్డ్ అన్ని వెరైటీస్ చూడాలంటే రెండో భాగం కూడా అప్లోడ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతే. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త